గ్రూప్ స్టేజ్‌లో మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేసింది. 4 మ్యాచ్‌లు విన్ అయింది టీమిండియా. కాకపోతే అమెరికా, నెదర్లాండ్, పసికొనలు అంటాం కదా! మరి ఇలాంటి దేశాల మధ్య భారత్ తడబడింది. ముఖ్యంగా బౌలింగ్‌లో తన యొక్క లోపాలైతే బాగా బయటపడ్డాయి. అందుకనే సూపర్ 8కి వెళ్తున్నప్పుడు ప్రక్షాళన చేయబోతుంది. ఈ ప్రక్షాళన చేయకపోతే చాలా వరకు ఇప్పుడు ధీటైనటువంటి సవాళ్ళు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి లోపాలు గనక ఉంటే ఖచ్చితంగా వాటమి పాలవ్వాల్సి వస్తది. అందుకనే టీమిండియాలో ముగ్గురిని ప్రక్షాళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రథమంగా అభిషేక్ శర్మ గురించి మనకు తెలిసిందే. మంచి బ్యాటరే. కాకపోతే 3 మ్యాచ్ల్లో డకౌట్ అయిపోయాడు. అమెరికాతో, పాకిస్తాన్‌తో, నెదర్లాండ్స్‌తో ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో కూడా డకౌట్ అయిపోయి అభిమానులు నిరాశపరిచాడు. మనం టీం అయితే గెలిచింది కానీ ఇక్కడ అభిషేక్ యొక్క పెర్ఫార్మెన్స్ 0 అయిపోయింది. 2025లో ఆయన బ్యాటింగ్ మనం చూసాం. దగ్గర 859 పరుగులు చేసి దూసుకొచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోతుంది. పైగా టీమిండియా ఇప్పుడు ప్రక్షాళన చేయకపోతే సూపర్ 8లో ఎదురు దెబ్బలు తగే అవకాశాలు ఉన్నాయి. అందుకనే యశస్వి జైస్వాల్ని ఇతని ప్లేస్లోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ఇక రెండోది రింకు సింగ్ పెర్ఫార్మెన్స్ బాగోలేకపోవచ్చు, కానీ సరైనటువంటి అవకాశాలు రాలేదు. అతనికి కూడా ఆడే అవకాశాలు రింకు సింగ్కి రాలేదు. ఇప్పుడేమొచ్చేసి రింకు సింగ్ని కూడా ప్రక్షాళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవే ఈ విషయం మీద స్పష్టత ఇస్తున్నాడు. మన అమెరికాతో జరిగినటువంటి మ్యాచ్లో 14 బంతులకి 6 పరుగులే చేయడం. ఇప్పుడు ఇతని స్థానంలోనేమొచ్చేసి వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడానికి చూస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ కనుక వస్తే తన ప్లేస్ని భర్తీ చేస్తాడు. ఆల్రౌండర్ అనే ఇప్పుడు ఈ రింకు సింగ్ని తీసేస్తున్నారు. వాస్తవానికి రింకు సింగ్కి సరైనటువంటి అవకాశాలు రాలేదు. కాబట్టి అతన్ని ఉంచినా పర్వాలేదు, తీసేసినా పర్వాలేదు. ఇకపోతే హర్షదీప్ సింగ్ మంచి బౌలర్. కాకపోతే పిచ్ని బట్టేస్తాడు. చెన్నై లాంటి పిచ్చుల్లో అక్షరదీప్కి పనికిరాదు. కాబట్టి ఈ యొక్క వేదికలు ఎక్కడ ఉంటాయో దాన్ని బట్టి అతన్ని ప్రక్షాళన చేసే అవకాశాలు ఉంటాయి. అంటే అతను ఉంటాడు, కాకపోతే ఏంటంటే వేదికని బట్టి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన శ్రీలంకలో జరిగినటువంటి పాకిస్తాన్ మ్యాచ్లో కూడా హర్షదీప్ని పక్కన పెట్టి కులదీప్కి అవకాశం ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. కాబట్టి ఈ ముగ్గురు ప్రక్షాళన కాకుండా మరికొంతమందిని ప్రక్షాళన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వేదికలు బట్టి మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం మీద బీసీసీఐ అలాగే సూర్యకుమార్ యాదవ్ బయటకైతే చెప్పడం లేదు, కానీ ప్రక్షాళన అయితే చేస్తున్నారు.